నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. జగిత్యాలలో బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ అని చెప్పి మన ముఖ్యమంత్రి సార్ పోయిండు. మళ్ళీ ఏమైందో, వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు అని పెట్టినప్పుడు హన్మకొండలో రైతు మెగా మేళా అని పెట్టిండు. అంటే ప్రతిదీ ఈ బీఆర్ఎస్ వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోవడం అని చెప్పి నా డౌటే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా డౌట్, ఒక పెద్ద డౌట్ ఉంది ఇది. అరే వాళ్ళు ప్రజలు వాళ్ళకు పట్టం కట్టలేదు, మీకు పట్టం కట్టిర్రు, అది అయిపోయింది, కథం. అధికారంలో వాళ్ళు ఉన్నారా, మీరున్నారా? మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందిరా నాయన, నెక్స్ట్ మనం కూడా ఇట్లా చేద్దాం, ఇంతకన్నా మంచిగా చేద్దాం అని చెప్పి ఆలోచించాలి. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, మనం గజ్జేద్దాం అనేది తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, మనం గాంధీ గారి విగ్రహం పెట్టాలి. బీఆర్ఎస్ వాళ్ళు యాదగిరి గుట్ట కట్టిర్రు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కట్టిర్రు. మనం ఏం కట్టాలి? శివుని టెంపుల్ కట్టుకోవాలి. ఇక మొత్తం ఇదే, వాళ్ళు ఇది కడితే నేను ఇది కడతా, వాళ్ళు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అన్నీ బాగానే ఉన్నాయి. మరి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అయ్యా, బీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరంలా కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలల్లా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుకుంటూ ముళ్ళ కంపను ముళ్ళు తీసేసుకొని చెక్కుకుంటూ ఒక మంచి పద్ధతిలా, మంచి ఏమంటారు దాన్ని, అందమైన పచ్చని పందిరి చేసుకున్నారు వాళ్ళు. అవన్నీ అయిన తర్వాతనే కదా ఈ మన అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పి. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణను కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకున్నారు వాళ్ళు. అయితే మన దగ్గరికి వచ్చేవరకు ఏమవుతుందంటే రైతు ఆత్మహత్యలు, గురుకులాల్లో పిల్లలకు అన్నం చక్కగా దొరకపోవడం, విద్యార్థి ఆత్మహత్యలు, ఆ రైతు కళ్ళల కాడ వడ్లు మొత్తం నీళ్ళల్లో మొత్తం కొట్టుకోబోతున్నాయి, మొక్కజొన్న కొనట్లేదు, ఆ రైతు భరోసా కథం రామ్ చేసిర్రు. కనీసం యూరియా బస్తా ఒక్కటి కూడా ఎనికి మీ ప్రభుత్వానికి కాలేదు. అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, మీరు చెయ్యిరి సరే, ఈరోజు కొడంగల్లో పోతున్నావు, వెంకటేశ్వర స్వామి ఆలయం కడుతున్నావు కావచ్చు, గుళ్ళు కట్టడం మంచిదే. మేమేమంటున్నాం అంటే, గుళ్ళు గోపురాలకు వచ్చే డబ్బులు మీకు ఎందుకు తెలంగాణ డెవలప్మెంట్ అనే వరకు వస్తలేదు? రైతు భరోసా అన్నప్పుడు పైసలు లేవు, ఎవరు మిత్తులకు పైసలు వేస్తలేరు, చెప్పులు పెడితే కూడా చెప్పులు ఎత్తుకునే రకం ఉందని చెప్పి వాపోతున్నారు కదా. గుళ్ళు కట్టడం కట్టుకోండి, గుళ్ళు కట్టాలి, మనం డెవలప్ కావాలని చెప్పి అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడు కట్టాలి? తెలంగాణ ప్రజలు 3 పూటల అన్నం తిన్నప్పుడు. మీకు ఓటేసి గెలిపించిన తెలంగాణ ప్రజలు 3 పూటల అన్నం తిని హాయిగా ఉన్నప్పుడే గుళ్ళోకి వస్తారు. కానీ తెలంగాణ ప్రజలను నేను ఎండబెడతా, తెలంగాణ ప్రజలు నేను ఆకలి చావులతో చంపేస్తా, నాకు గుళ్ళే బెటరు, నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఇది పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ప్రతిదీ బీఆర్ఎస్తో పోల్చుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు అయిపోయింది సరే, వాళ్ళు పక్కకున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుర్రు, వాళ్ళ పోరాటం చేస్తుర్రు, ఇక వాళ్ళన్న ప్రజా సమస్యల మీద ఓట్లాడుతుర్రు. మరి ఓట్లేసి గెలిపించిన ఈ బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు అయితే మరి ప్రజా సమస్యల మీద కొట్లాడినట్టు నాకు ఇంతవరకు కనిపించలేదు. వాళ్ళు కొట్లాడేది కూడా 6 గ్యారెంటీల కోసం కొట్లాడుతారు కదా. వాళ్ళు ఏదో కొండ మీద గోపానం తెమ్మట్లేరు, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చవా అని చెప్పి కొట్లాడుతారు వాళ్ళు. మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంకెప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఒకరితో మనకెందుకు, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మిమ్మల్ని ఒక మంచి హోదాలో పెట్టినాము, మాకు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు, తెలంగాణని ఎప్పుడు బంగారు తెలంగాణ చేస్తారు అని అడుగుతున్నారు. అంతేగాని వాళ్ళు అంబేద్కర్ విగ్రహం కట్టిరని చెప్పి నేను గాంధీ విగ్రహం కట్టుకుంటా, వాళ్ళు యాదాద్రి కట్టిరని చెప్పి నేను శివుని గుడి కడతా, వాళ్ళు జగిత్యాల ప్రోగ్రాం పెడితే నేను కాళేశ్వరం పోతా, వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడితే నేను హన్మకొండల రైతు మేళా పెడతా. రైతు మేళా ఎప్పుడు పెట్టాలి సార్ మీరు? నాకు అర్థం కాదు. రైతు 100% మంచిగా ఉన్నప్పుడే కదా రైతు మేళా ప్రోగ్రాం పెడతారు. ఎవరు వచ్చిరా పబ్లిక్? ఆ విజువల్స్ వేస్తే చూడండి ఒకసారి. ఆ మధ్యలో ఇంకా పోలీసులను కూర్చొని పెట్టిరు. ఎవరు రారు కూడా. ఎందుకు? రైతు హ్యాపీగా లేడు, సంతోషంగా లేడు రైతు.
మరి వరంగల్ సభకు ఫుల్ పబ్లిక్ వచ్చి రోడ్డు మీద రాకుందరు పబ్లిక్. మరి అంటే మీరు రైతు భరోసానే కావచ్చు, ఆ డిక్లరేషన్ ఉన్నటువంటి ఆ 2 లక్షల రుణమాఫీ అనేది చక్కగా జరగాలని అర్థమైపోయింది. మీరు వేసింది 20%. 80% ప్రజలకు రుణమాఫీ కాలేదు. ఆ 80% రుణమాఫీ కానోళ్ళే వరంగల్కి వచ్చిర్రు. ఆ 20% రుణమాఫీ అయిన వాళ్ళు హనుమకొండ మీ ప్రోగ్రాంకి వచ్చిర్రు. ఇక్కడే అర్థమైపోతుంది రుణమాఫీ కాలే అని చెప్పి. ఇక్కడే అర్థమవుతుంది రైతు భరోసా అందరికి పల్లె అని చెప్పి. దేశానికి వెన్నుముక రైతు. ఎన్నోసార్లు ఎన్నో సామెతలు ఉంటాయి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడేదే ఓ రేవంత్ అన్న అని చెప్పి. ఫస్ట్ రైతు మనకు వెన్నుముక కాబట్టి తెలంగాణలో ఫస్ట్ రైతును చిన్నచూపు చూడకుండా దయచేసి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నా, ఫస్ట్ రైతును ఆదుకోండి, రైతును బతికించుకోండి. తర్వాతనే మనం బతుకుతాం, మీరు బతుకుతారు. రైతు లేకపోతే ఈ పిజ్జాలు బర్గాలు తిని ఎన్ని రోజులు బతకం మనం. పొద్దున లేస్తే మనం తినేది అన్నమే. అన్నం తిన్నప్పుడైనా కనీసం మనకు గుర్తుకు రావాలి, నేను రైతు వడ్లు కొంటున్నానా, రైతు వడ్లు కొనట్లేదా, లేకుంటే రైతుకి ఏమన్నా బాధలున్నాయా, ఐకేపీ సెంటర్లో ఏం నడుస్తుంది, ఐకేపీ సెంటర్లలో ఫస్ట్ తాగనీకి నీళ్ళు లేవట రైతులకు. ఓ షెడ్డు లేదు, ఓ టెంటు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్ ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐకేపీ సెంటర్ ఎట్లా వచ్చిందని చెప్పి ఒక మహిళ చెప్పింది నాకు. ఐకేపీ సెంటర్లో చేసే మహిళనే చెప్తుంది నాకు. అప్పటికిప్పటికి చాలా పరకుంది రాజు. కనీసం తాగనీకి నీళ్ళు లేవు మాకు ఐకేపీ సెంటర్లో పనిచేసేటోళ్లకు. ఒక టెంటు లేదు. అప్పుడు రైతు వస్తేనే మేము రెస్పెక్ట్ ఇచ్చి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కేసీఆర్కి ఫోన్లు వస్తాయని చెప్పి భయపడి వర్క్ చేసేది. ఇప్పుడు మా పైన ఉన్న అధికారులే మాకు అసలు ఏం పని చేయకుండా అడ్డుకుంటుర్రు. గింత అరాచకం మీద నాకు అర్థం కాదు. రైతుల మీద ఎవరికైనా సానుభూతి ఉంటుంది. ఆ ఊళ్ళో బతికే వాళ్ళు కూడా రైతు మీద సానుభూతి చూపిస్తారు. మరి ప్రభుత్వంలో ఒక మంచి కుర్చీలో కూర్చున్న మీరు రైతు మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యన? అంటే రైతు ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో అసలు రైతులు బతకద్దా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కోరుకుంటుంది 6 గ్యారెంటీల మీద? సరే 6 గ్యారెంటీల తర్వాత ఫస్ట్ అయితే మా రైతన్నను బతికియండి దయచేసి. తెలంగాణ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటి, తెలంగాణ ప్రజలారా, మీరు కూడా ఇంట్లో ఏదో టీవీ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా కూర్చుంటే ఇక పని కాదు. కంపల్సరీ ప్రశ్నించడం స్టార్ట్ చేయండి, అడగడం స్టార్ట్ చేయండి, హక్కులను కాపాడుకోండి. చూస్తూనే ఉండండి ఎప్పటికైనా మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ఇది ప్రజా న్యూస్, ప్రజల కోసమే పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.